హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఈసారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఓ ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తాడు. చాలా కాలంగా ఈ ప్రశ్ననే మహిళల హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు అడుగుతున్నారు. అదేంటంటే, మహిళలు చేసే ఇంటి పనికి, వంట పనికి, పిల్లల పెంపకం బాధ్యతకి ఏ విలువ లేదు, ఆ శ్రమకి ఏ గుర్తింపు ఉండదు, ఈ పనులకు కూడా గుర్తింపు ఉండాలి, ఈ శ్రమకి విలువ కట్టాలి అని నిన్న రాహుల్ గాంధీ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇదే విషయం గురించి మాట్లాడారు. మహిళల ఇంటి పని, బయట పని గురించి మాట్లాడారు. ఇంటి పనికి ఇప్పటి వరకు ఏ పార్టీ విలువ కట్టలేదని చెప్పారు. రాహుల్ గాంధీ మాట్లాడిన ఈ మాటల్ని స్వాగతించాల్సిందే. हिंदुस्तान में 21वीं सदी में स्त्री और पुरुष दोनों जॉब करते हैं. सही सही. मनरेगा महिलाएं भी करती हैं, पुरुष भी करते हैं. सही. तो जब आप जॉब करते हो, 8-10 घंटे की जॉब करते हो, स्त्री को भी पैसा मिलता है, पुरुष को भी पैसा मिलता है. सही. ठीक है. मगर हर महिला, इस देश की हर महिला 8 घंटे घर के बाहर जॉब करती है और फिर 8 घंटे घर में जॉब करती है. खाना भोजन बनाती है, बच्चों की देखभाल करती है, भविष्य की, हिंदुस्तान की के भविष्य की रक्षा करती है. मगर 8 घंटे के लिए आपको पैसा मिलता है, मगर जो घर में आप काम करती हैं उसके लिए आज तक आपको किसी सरकार ने पैसा नहीं दिया. यह बात शायद पुरुषों को अच्छी ना लगे, मगर ये हिंदुस्तान की सच्चाई है. देखिए, महिलाएं सब मुस्कुरा रही हैं. ये समझ गई बात. సంఘటిత రంగంలోని ఉద్యోగాల్లో మహిళలకు 50% ఉద్యోగాలు ఇస్తామని కూడా ప్రకటించారు. ఇది కూడా ఆహ్వానించాల్సిందే. और हिंदुस्तान की सरकार में और पब्लिक सेक्टर में महिलाओं को 50% रिजर्वेशन देने जा रहे हैं. ఎన్నికల సమయంలోనే పార్టీల వాళ్ళు మహిళల మీద తమకు ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంటారు. చాలా స్కీమ్స్ ప్రకటిస్తుంటారు. ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ఎంతగా ప్రభావం చూపిందో ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చూసాం. మరోవైపు ఈ ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల గురించి కాకుండా మహిళల మంగళసూత్రాల గురించి కూడా ప్రచారం జరుగుతోంది. అది కూడా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రచారం చేయడమే అత్యంత దౌర్భాగ్యం. ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे. यहां तक जाएंगे मैं कहने आया. ఒక అబద్ధం పదే నిజమని చెప్తే అదే నిజమని నమ్మేస్తారని మనం చిన్నప్పుడు చదువుకున్న కథ. నిజంగానే ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా? ఒక పార్టీ మేనిఫెస్టోలో లేని విషయాలను కూడా ప్రధాని స్థాయి మనిషి వక్రీకరించి మాట్లాడడం అంటే, అది కూడా మహిళలను టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతుంటే ఆ అబద్ధాలు నిజమవుతాయా? మహిళల సెంటిమెంట్స్ ని ఎన్నికల్లో ఈ విధంగా వాడుకోవడం అంటే ఇంతకన్నా నీచత్వం ఇంకోటి లేదేమో. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానం కూడా ధీటుగానే చెప్తున్నారు. మోడీ గారు చెప్పే అబద్ధాలకు కౌంటర్ ఇస్తున్నారు. రైతులు సమ్మె చేశారు, 600 మంది రైతులు చనిపోయారు. భర్తలను పోగొట్టుకున్న ఈ మహిళల మంగళసూత్రాల గురించి మోదీ ఆలోచించాడా? మణిపూర్లో ఒక యువకుడి భార్యను వివస్త్రను చేసి దేశ ప్రజలందరి ముందు నడిపించారు. ఆమె మంగళసూత్రం గురించి ఆలోచించలేదు మోదీ. ఈ రోజు ఎన్నికల కోసం మహిళలతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
భయపెడుతున్నారు. ఈ మాటలకు భయపడి వాళ్ళు తమకే ఓటేస్తారని చూస్తున్నారు. దేశంలోని మహిళలు ఎవరో వచ్చి తమ మంగళసూత్రాలు బంగారం లాక్కుంటారనే విషయం గురించి ఆలోచించట్లేదు. పెరిగిపోతున్న తమ పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు ఎలా కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. రోగాలు వస్తే అప్పుల పాలు కాకుండా వైద్యం ఎలా చేయించుకోవాలని ఆలోచిస్తున్నారు. తమ పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే బాగుండని కోరుకుంటున్నారు. తమకి ఒక స్వంత ఇల్లుంటే బాగుండని ఆశపడుతున్నారు. ఈ విషయం మీద మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.